చిన్ని బాలరాజుల కోసం దేవ ఓవైపు వెతుకుతూ ఉంటే, మరోవైపు సత్యం కూడా చిన్నీని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదాము. ఆ బాలరాజు పనిచేస్తున్న ఆ దేవ మనుషుల వల్ల ప్రమాదం ఉందని చిన్నిని తీసుకొని వెళ్ళిపోదామని చిన్ని చిన్ని అని అరుస్తూ ఉంటాడనమాట. అయితే బాలరాజుని చిన్ని అడుగుతుంది. ఇంకా మా అమ్మని తీసుకొని వస్తావు కదా అని అడిగితే, ఖచ్చితంగా తీసుకొస్తాను చిన్ని. ఆ దేవకి తెలియకుండా కావేరిని బయటికి తీసుకొచ్చే మార్గాన్నే వెతుక్కుంటున్నాను. ఖచ్చితంగా తీసుకొస్తాను అని తను క్లియర్‌గా మాట్లాడలేకపోయినా తనకు వచ్చిన విధంగా చెప్తూ చిన్నినైతే ఒప్పిస్తాడనమాట. నేను ఖచ్చితంగా నన్ను నమ్ము, అమ్మని బయటకి తీసుకొస్తాను అని. అయితే ఇంతలో చిన్ని కోసం వెతుకుతున్న సత్యంకి బాలరాజు, చిన్నీల ఫోటో కనిపిస్తుందనమాట. పెయింటింగ్ వేశాడు కదా యాదగిరి, ఆ ఫోటో చూసుకొని చిన్నీని చూసి చాలా రోజులైపోయిందని చిన్నీని అందులో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. వద్దన్నా కూడా వీడి దగ్గరకొచ్చావమ్మా, నువ్వే ప్రమాదంలో ఉన్నావో ఏమో, నిన్ను కళ్ళారా చూస్తే గానీ నా మనసు కుదుట పడదు అంటూ ఆ ఫోటోని చూసుకుంటూ ఉంటాడు. ఇక యాదగిరి పిల్లలందరూ కలిసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, వాళ్ళని ఎలాగోలా మేము దారి మళ్ళిస్తామని దేవ మనుషుల్ని దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్ని, బాలరాజు అక్కడి నుంచి తప్పించుకుంటారు. సత్యం వెళ్లి చూసేసరికే చిన్ని, బాలరాజు అక్కడైతే ఉండరు. సత్యంకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. చిన్ని ఏమైపోయిందో ఏంటో అన్నట్టుగా కంగారు పడిపోతూ ఉంటాడు మరింత.